యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆరాధన క్రమము ప్రారంభించి వారి ద్వారా మా ద్వారా ఈ యొక్క ఆరాధన క్రమము ద్వారా మీరు మాత్రమే మహిమలో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. కొందనాలు యేసునామములో ఈ వరులన్నీ అతిథిగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు చదవలో ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు శుభములు నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, గత కొద్ది దినాల క్రితమే మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడని, అదే గొప్ప క్రిస్మస్ గా మనము సెలబ్రేట్ చేసుకున్నాం. ఆమె సంతోషించాం, ఆనందించాం. అయితే యేసు ప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో చాలా మందికి అర్థం కావట్లా. ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలుగానే ఉంటా ఉన్నాం, ఆలయానికి వచ్చేటటువంటి వారముగానే ఉంటా ఉన్నాం, పాటలు పాడే బిడ్డలుగానే ఉంటా ఉన్నాం, ఆలయించేటువంటి వారముగా ఉంటా ఉన్నాం. కానీ ఈ అర్థం ద్వారా యేసు ప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఏ పనిని ఆయన నిమిత్తమై ఈ భూమి మీదకి వచ్చారో చాలా మందికి అర్థం కావట్లేదు. ఆమె అందుకనే లేఖన భాగములు ఆత్మదేవుడు వారిని ప్రేరేపించగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కొన్ని వందల సార్లు మానవుని యొక్క భవితవ్యము చక్కగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండే ప్లేస్ లో ఉండాలని, నేను పరలోకానికి వెళ్తానని అనుకుంటూనే పరలోకానికి వెళ్లకుండా మోసపోయే మానవుల విషయమై, అందులో క్రైస్తవుల విషయమై, ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడేటువంటి వారిలో కూడా వీళ్ళు ఉన్నారంట. అబ్రహాము సంతానం అనబడినటువంటి వారు కూడా ఉన్నారంట.
అట్టి క్రైస్తవ బిడ్డలను గురించి దేవుడు ఆత్మ అయ్యున్నటువంటి దేవుడు తన భక్తులైనటువంటి వారిని ప్రేరేపించి వందల సార్లు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణముల గురించి తెలియజేస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అదే మనం చూస్తాం లేఖన భాగాల్లో లోకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని. ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరైతే దేవుని అద్వితీయ కుమారుడుగా మనం ఏ శరీరాన్ని అయితే ధరించి ఉన్నామో అదే శరీరాన్ని ధరించి లోకానికి వచ్చారో ఆయనే స్వయముగా చెప్పినటువంటి మాట ఇది. హల్లెలూయా. అదే ఆయన చెప్తూ ఉన్నప్పుడు వేరొకరు విని అదే మాటను వారు చెప్పడం అయితే ఆయన ఎలాగ చెప్పాను అని ఉంటుంది బైబిల్లో. కానీ ఈ మాట నేను భూమి మీద అగ్ని వేయ వచ్చింది అనేటువంటి మాట ఎవరు చెప్పినట్టుగా ఉంది? స్వయముగా యేసయ్యే ఏంటండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణమును ఆ పనిని ఆయనే స్వతహాగా చెప్పినటువంటి మాట. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య అంటే బలవంతుడైనటువంటి దేవుడని, ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడని, మరణాన్ని బలవంతులైనటువంటి వారు గొప్ప గొప్ప మహానుభావులు అనబడినటువంటి వారు ఈ భూమి మీద పుట్టారు, పెరిగారు, కానీ వారు జయించలేదు, కాలగర్భంలో కలిసిపోయారని విన్నాం. అయితే యేసయ్య అలా కాదు, ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈయన ఏం చెప్తున్నాడు? ఏంటది? ఏం చెప్తున్నాడంటే నేను అగ్ని వేయ వచ్చింది అని చెప్తా ఉన్నాను యేసుప్రభు గారు స్వయంగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంత బలవంతుడైనటువంటి దేవుడు భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాడని చెప్తూ ఉన్నారు కదా. అంత బలవంతుడైనటువంటి దేవుడు సంవత్సరం గురించి విన్నాం. ఏం విన్నాం? కొన్ని వందల నక్కలను పిలిచి వాటిని వరుసగా నిలబెట్టి తోకలకి నిప్పంటించి ఫిలిష్తీయుల పంట చేలన్నింటినీ కూడా కొన్నింటి తగలబెట్టినట్టుగా మనం చెప్తా ఉన్నాం. అదే మన యేసయ్యకి అయితే చూడండి, ఆ సంవత్సరం పిలిస్తే ఆ దేశంలో నక్కలే వచ్చి నిలబడి పిలిస్తేనే. అదే మన యేసయ్య పిలవాల్సినటువంటి అవసరం లేదు, కనుసైగ చేస్తే చాలు. భూగోళం అంతా కూడా అగ్నిమయమై మండి మాడి బస్ అయిపోతుంది. అంటే అంత బలవంతుడైనటువంటి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఈ భూమి మీద అగ్ని వేయటానికి వచ్చి తినని చెప్తాను. యేసుప్రభు వారే నిజంగా ఈ భూమి మీద అగ్ని వేస్తే అసలు ఇంకేం మిగలదు, అంతా ఏమైపోతుంది, మాడి బస్ అయిపోతుంది. మానవులందరూ కూడా కాలి బూడిదైపోతారు. ఎందుకు ఏమిటి? ఇంకొక లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఆమేన్. లోకం అంటే ఎవరు? మనుషులు, చెట్లు కాదు, లేదంటే భూమి మట్టి కాదు, పర్వతాలు కాదు, గట్లు పొట్లు గేయి కూడా కానీ లోకము అంటే మనుషులు, సర్వ మానవాళి.
మరి మానవాళి నివాసానికి ఆవాస యోగ్యమైనటువంటి ఈ భూమి మీద నేను అగ్ని వేయవచ్చునని ప్రభువే చెబుతా ఉన్నాను. ఆమె మరి ఏంటి దీనికి అర్థం అని మనం ఆలోచన చేస్తే జనులారా చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఒక పద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి ఇక్కడ ఎవరు చూస్తున్నారు? ఈ అగ్నిని ఎవరు చూస్తున్నారంటే ప్రియజనులారా, మోషే అనేటువంటి భక్తుడు తన మేనమామ ఇత్రో మందలకు కాపరిగా ఉంటా ఉన్నాడు. కాపరిగా ఉంటూ ఆ మందలను మేపుతున్నటువంటి అడవి ప్రాంతంలో మేపుతూ ఒక అద్భుతాన్ని చూశాడు. ఏమిటయ్యా అద్భుతం అంటే, ఒక పొద నడిమిని అగ్ని, ఏంటండి మంట, అగ్ని పొద మధ్యలో ఉండి ఇట్లా బయటకు వస్తాడు. ముందు చూసినప్పుడు ఈయన అద్భుతం అని అనుకోలేదు, ఏదో కర్ర రాసుకొని మండుతుందిలే అని చెప్పి అనుకున్నాడు. మొదటిగా చూసినప్పుడు ఏదో మండుతుందిలే అని చెప్పి అలా వెళ్ళిపోయాడు. మరలా మందరం ఇటు వచ్చి ఉంటే పొద వైపు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చూశాడు, ఇంకోసారి చూశాడు, ఇంకా కొంచెం నిలబడి చూశాడు. పొద అయితే మండుతుంది కానీ ఆ పొద నడిమి నుండి వచ్చేటువంటి అగ్ని వలన ఆ పచ్చగా ఉన్నటువంటి పొద ఏమాత్రం కూడా కాలిపోవట్లేదు, అట్లాగే ఉంటుంది. అరగంట ముందు చూసినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది, గంటల ముందు చూసినప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉంది. అసలు మొట్టమొదటిసారిగా ఆయన చూసినప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉంది ఆ పొద. అప్పుడు అసలు ఈ వింత ఏమిటి, ఈ అద్భుతం ఏమిటి? ఎంత పచ్చగున్నా నిగనిగలాడేటువంటి పొద అయినా సరే అగ్నికి ఆహుతి కావాల్సిందే కదా. ఈ అగ్ని అయితే బయటకు వస్తా ఉంది కానీ ఈ అగ్ని వలన ఈ పొద కాలిపోవట్లేదు. ఇది ఒక వింత, ఇది ఒక అద్భుతం ఏమిటి అని చెప్పి అటువైపు ఆ పొద వైపు తన దృష్టిని సదేకముగా చూస్తూ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. వెళ్తా ఉంటే అప్పుడు ఆ పొద నడిమిని చూడండి, 3వ వచనం, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప ఎంత చూచగలుగుతాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. గట్టి చప్పట్లు కొట్టు ఒకసారి. చాలా సమయం నుంచి కాలిపోలేదు. ఇది వింతలో కూడా గొప్ప వింత అనుకున్నాడు. గొప్ప వింత అని పేరు పెట్టాడు. ఎవరో? మోషే. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ గొప్ప వింత ఏంటో చూడాలని దగ్గరకు వెళుతూ ఉండగా ఏం జరిగిందంట? ఈ మోషేని ఒక ఆయన చూశాడంట. ఆమేన్, హల్లెలూయా. మోషేని ఒక ఆయన చూశాడంట. ఎవరు ఆ ఒక్క ఆయన అంటే? ఎవరమ్మా? యెహోవా. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఈయన చూశాడంట. మోషే మరి యెహోవాను చూశాడా? మోషేను చూసింది ఏం చూశాడంట? అగ్నిని చూశాడు. ఆమేన్. అగ్ని కూడా పొద మధ్యలో మండటం చూశాడు. ఆమేన్. ఆ అగ్ని దగ్గరకు మోషే వెళ్తుంటే మోషేని ఎవరు చూశారు? యెహోవా చూశాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా చూశాడంటే ప్రియజనులారా
యెహోవా అప్పుడు ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. దేవుడు అనేటువంటి పదానికి పర్యాయ పదం ఏదంటే అగ్ని అని మనం చెప్పొచ్చు, ఎవరు అడిగినా సరే. ఆమేన్. చూడండి, అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు, దేవుడై ఉన్నటువంటి అగ్ని మోషేని చూశాడు. ఇప్పుడు అగ్ని పెట్టారు. మన దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు, ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు, ప్రేమ అయి ఉన్నటువంటి దేవుడు. ఇట్లా చెప్పుకొని వెళ్తే చాలా ఉంది. వాటి అన్నింటిలో మాట ఏమిటంటే ఆయన అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు మోషేని చూసి మోషేతోటి అనేకమైనటువంటి సంగతులు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చూడండి. అదే నిర్మాకాండము 3వ అధ్యాయము 7వ వచన భాగం నుండి మనం చదువుకుందాం. మాట్లాడి 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 అనేకమైనటువంటి సంగతులు అప్పటికే మాట్లాడి ఏమని మాట్లాడాడు ముందుగా చూడండి. 6వ వచనం, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను. ఆమేన్. హల్లెలూయా. నేను ఎవరిని అగ్నిలాగా నీకు కనపడుతున్నాను, కానీ నేను అసలు నీ తండ్రి దేవుడను. ఆ తర్వాత ఇంకేంటి? అబ్రహాము దేవుడను. ఆమేన్. ఎవరి దేవుడు అండి ఆయన? అబ్రహాము దేవుడు. మరలా ఇంకెవరి దేవుడు? ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దాని వైపు చూడవలసెను. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడంటే, అంటే తల ఉంచాడు. ఎవరికి? దేవునికి. ఆమేన్. హల్లెలూయా. వేసాడు, తల ఉంచి ఆ దేవుని వైపు చూడ వెలిసాడంట. ఎందుకని చూస్తే కానీ ఊడిదైపోవడం అంతే. ఆమేన్. అయితే ఆ తర్వాత 7వ వచన భాగం నుండి దేవుడు ఎందుకు తనను తాను మోషేకు కనపరుచుకున్నాడో ఆ మాటలన్నీ కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అగ్ని అయినటువంటి దేవుడు ఎదురులారా ఐగుప్తులో ఉన్నారు. ఆ సమయాన ఎవరో దేవుని ప్రజలైనటువంటి వారు. మీరు అనుకోవచ్చు ఏమనంటే ఎక్కడో ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కదండి ఈ మాట, మాకు కాదు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆ మాట ఈ దినాల్లో ఈ మాటను ధ్యానిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రియ దేవుని బిడ్డలారా ఏమై ఉందంటే ఒక ఆజ్ఞగా ఉంది. రక్షణ ఇచ్చేటువంటిదిగా ఉంది. ఏమిటయ్యా అంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటకు కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా దేనికి నువ్వు లోబడుతూ ఉన్నావో, దేనిలో చిక్కుబడుతూ ఉన్నావో, ఎవరెవరి మాటకు లోబడుతూ ఉన్నావో, వింటూ ఉన్నావో, ఆగిస్తున్నావో, ఆ మాట ప్రకారం నడుచుకుంటూ ఉన్నావో, ఆ మాటలన్నిటి నుంచి అపవాదులన్నిటి నుండి నిన్ను విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు. అందుకనే ఇక్కడ దేవుడు మోషేతో ఏం చెప్తా ఉన్నాడంటే ఐగుప్తులో ఉన్నారు నా ప్రజలు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉన్నటువంటి ఇశ్రాయేలు గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం వల్ల మనకేం ఉపయోగం కాదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఏ ఐగుప్తుకి, ఏ దేశంలో ఎవరి చేతి కింద బానిసత్వం బ్రతుకుతున్నావో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని విషయమై, దేవుని ఆరాధించేటువంటి విషయమై, దేవునికి ఇచ్చేటువంటి విషయమై, దేవుని పని చేసేటువంటి విషయమై,
దేని కొరకు నీ పట్టుదల కొరక, నీ సహవాసం కొరక, లేదా నిబంధన కొరక అపవాది ఎలా నిన్ను దేవుని నుండి దూరం చేసి ఎదురులరా దేవునికి వేరు చేస్తా ఉన్నాడో, దేవుని నుండి పడవేస్తూ ఉన్నాడో, ఆ పడవేసిన ఆ స్థితిలో నుండి ఏమిటండి ఆ స్థితిని నిన్ను చూశాడు, ఆ స్థితిలో నిన్ను చూశాడు దేవుడు. ఆ స్థితిలో ఉన్నటువంటి నిన్ను చూసి ఆ స్థితి నుండి విడిపించి మళ్ళా పూర్వపు స్థితికి నిన్ను తేవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో లేదా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను దేవుడు మనకు వినిపిస్తా ఉన్నాడు. అంతేగాని అయ్యగారు ఏదో చెప్పుకుంటాడే ఇశ్రాయేలు గురించి, ఐగుప్తు దేశం గురించి, మోషే గురించి, ఇది నాకు కాదులే అని నీవు అనుకుంటే నువ్వు చాలా పొరపాటు పడినట్టు. ఒక్కొక్క విశ్వాసిని, ఒక్కొక్క సంఘ బిడ్డను, ఒక్కొక్క అపవాది పిల్ల, అపవాదికి చాలా మంది అనుచరులు ఉన్నారు. ఏమిటండి అపవాదికి చాలా మంది అనుచరులు ఉన్నారు తెలుసా? అసలు అపవాది ఒరిజినల్ అపవాది నీ దగ్గరికి రాడు. అపవాది ఏం చేస్తాడంటే వాడి అనుచరులన్నీ దగ్గర పంపిస్తాడు నిన్ను చెడగొట్టడానికి, పడగొట్టడానికి. ఇంకా ఎదురు మనం చూస్తాం లేదు వాక్యంలో. ఏంటండి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుడు ఏం చెప్తున్నాడు? చూశాను అంటే నీవు పడిపోయినటువంటి స్థితిని, జారిపోయినటువంటి స్థితిని చూసేటువంటి దేవుడు మన దేవుడు. ఇంకేం బాప్తీసం తీసుకుందలే, అయ్యగారు కొంత జత బట్టలు పెట్టిందిలే, లేదంటే అమ్మగారు కొంత చీర కొని పెట్టిందిలే, లేదంటే ఆ ప్రార్థనలో ముందుంటాడు అని చెప్పి ఎదురు బిడ్డారా ఎటువంటి పరిస్థితుల్లో ఒకటి విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. ఇది చాలే అనుకునేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే ఎక్కడ నువ్వు జారిపోతున్నావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ ఉన్నావో, అసలు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని చూసి నిన్ను మరలా తీసుకొచ్చి పూర్వపు స్థితిని, నీ మొదటి స్థితిని నీకు ఇచ్చేటువంటి దేవుడు. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? నేను చూచి తిని. ఏం చూశాడు? ఏం చూశాడంటే చూడండి ప్రజలురా, బాధను నిశ్చయముగా, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను కూడా నేను వింటిని. ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉంటే వాళ్ళు ఏమన్నా ఆ బానిసలకు ఏం చేస్తారు? చక్కగా ఆ డైనింగ్ టేబుల్ ఇచ్చి మంచి భోజనం పెట్టి తిన్నాయి అని చెప్పి చెప్తారా? ఏం చేస్తారంటే బానిసలను ఎప్పుడు పని చేయించుకుంటారు, తిండి కూడా సరిగ్గా పెట్టరు, వెట్టి చాకరీ చేయించుకుంటారు. ఆమె అయితే ఆ వెట్టి చాకరీ చేసేటప్పుడు ఏ మనిషి అయినా సంతోషపడతాడమ్మా? సంతోషపడతాడా? సంతోషపడతారు కొంతమంది. ఎవరు సంతోషపడతారంటే పూర్తిగా దేవుడు అంటే తెలియనటువంటి వారు సంతోషపడతారు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి పూర్తిగా దేవుడు అంటే తెలియనటువంటి వారు సంతోషపడతారు. ఎలా సంతోషపడతారంటే నేను చేసేది తప్పే, నేను నడిచే నడక దేవునికి వ్యతిరేకమైనటువంటిదే, అయినా కానీ సంతోషమే. ఎవరు వాళ్ళు? ఒకసారి దేవుని నమ్మి మరలా దేవుళ్ళ నుండి దేవుడిచ్చినటువంటి స్థితిలో నుండి పడిపోయి ఐగుప్తు లాంటి ఇనుప కొలిమిలోకి దిగజారిపోయినటువంటి వారు అన్నమాట. అది వాళ్ళ సంతోషం. అయితే దేవునికి అది సంతోషం కానే కాదు. తీపి తీయకుంటుందా? చేదు తీయకుంటుందా? ఇప్పుడు తీపి స్వీట్ తెచ్చేసేసి చేదు కొంత తెచ్చి అక్కడ పెట్టి మీరు ఏది తింటారో తినమన్నారని అనుకోండి, చేదు తినలేవు, తీపి
తీపి ఎంతమంది తింటారు చెప్పండి ఇప్పుడు? ఇద్దరేనా? ఇద్దరు, ఇట్లా ముగ్గురు, ఇలా ఇద్దరు, 5గురు, 6, 7, 9 మంది ఉన్నారు. ఎక్కువ మంది తినలేరు, ఎందుకంటే అందరికీ ఉంది షుగర్ ఫ్యాక్టరీ లోపల. ఆమె తీపి ఎంత తింటే అంత జబ్బే, షుగర్ పెరిగిపోతుంది. కానీ చేదు తినడానికి చాలా చేదు. టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది, అంత ఇష్ట బలవంతంగా మిగుతారు. కానీ అది వేసుకుంటే దేవుడిలాగా నీ జబ్బు దొరుకుతుంది. అట్లాగే దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత, పవిత్రత, సరళత అనేటువంటి స్థితిలో నుండి జారి పడిపోయినటువంటి మానవుడు, పాపంలోనికి పడిపోయినటువంటి మానవునికి ఆ స్థితి తీయగానే ఉంటది, సంతోషిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు దాని నుండి విడిపించాలని. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి ఆ స్థితిని, ఆ స్థితిలో ఉన్నటువంటి నిన్ను చూసేటువంటి దేవుడు, వాళ్ళు పెడుతున్నటువంటి కష్టం, ఆ కష్టాన్ని చూసినటువంటి దేవుడు. అయితే ఇంకో మాట ఏంటంటే, వారు పెట్టినటువంటి కష్టమును బట్టి వీరు పెట్టిన మొరను వినేటువంటి దేవుడు అంట. ఆమేన్, హల్లెలూయా. వారు ఏమిటండి, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అయ్యో, ఎప్పుడు నేను దీని నుండి విడిపించబడతాను అని చెప్పి కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఏడవరు, సంతోషిస్తారు. ఎప్పుడు ఏడుస్తారు? చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏడుస్తారు. ఆమేన్. కొంతమంది ఎప్పుడు ఏడుస్తారంటే, చేతులు కాలకు ముందు అయ్యో నేను దీంట్లో పడిపోయాను అని పూర్తిగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, సంపూర్ణముగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారేమో ఆ స్థితిని అసలు ఇష్టపడరంట. ఆమె భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, భార్య భర్తను బట్టి కుటుంబం బాగా పాపపు స్థితిలోకి, ఊరిలోకి పడిపోయింది అనుకోండి, పరిపూర్ణంగా నమ్ముకున్నటువంటి భార్య గాని భర్త గాని ఇంట్లో ఉంటే, పిల్లలు గాని, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్థితి వారికి సంభవించడాన్ని బట్టి ఏడుస్తారు, బాధపడతారు. ఇంకా తెలివైనటువంటి వారు ఇంకా ఏం చేస్తారంటే దేవునికి మొరపెడతారంట. ఆమె వాళ్ళు మొరపెట్టడమే కాదు, వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులను కూడా అండ చేసుకుని, సంఘాన్ని అండ చేసుకుని దేవునికి వారు మొరపెడతారంట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం పెట్టినటువంటి మొరను చూడండి, ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు దేవుడు, వారి దుఃఖమును నేను తెలుసుకున్నాను, వారి మొరను విన్నాను అని చెప్తారు. ఎందుకు? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించుటకును, నడిపించుటకును, ఏంటంటే విడిపించుటకును, ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చిన దేవుడను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, ఆయన దిగి వచ్చాడంట. దేనికంటే ఆ పాపపు ఊబిలో, బానిసత్వంలో కూరుకుపోయినటువంటి తన బిడ్డలు, ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టినటువంటి మొరను బట్టి ఈయన చూశాడు. ముందుగా వారి మొరలు విన్నాడు, వారి కష్టాలు చూశాడు. వారు ఎప్పుడైతే మొరపెట్టారో అప్పుడు ఆయన దిగొచ్చేసాడు. ఆ బానిసత్వం బ్రతుకు నుండి విడిపించడానికి, మంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి మంచి దేశానికి నడిపించడానికి, ఆమేన్, హల్లెలూయా, నడిపించడానికి యేసయ్య ఏంటండి, ఆయన అగ్ని అయినటువంటి దేవుడు ఆకాశము నుండి దిగి మోషేతోటి మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుడారా, ఈ అగ్ని అయ్యున్నటువంటి దేవుడు ఎవరి హృదయాలలో, ఏమిటండి, ఎవరి హృదయాల్లో ఈ అగ్ని వేయబడుతుందో, నివాసం ఉంటుందో, వారు ప్రియ దేవుడారా
ప్రతి విధమైనటువంటి హృదయ ఆలోచనలు పైకి బాగానే ఉంటారు, కానీ లోపల అసలు ఎన్ని ఆలోచనలు ఉంటాయో మనుషునికి. చక్కగా వచ్చి ఇక్కడ కూర్చుంటాం, ప్రార్థన చేస్తున్నట్టుగానే ఉంటాం, గుడికి వచ్చినట్టుగానే ఉంటాం, కానీ హృదయం అంతా మన శత్రువులను గురించి, వారి యొక్క పతనమును గురించి, ఎట్లా వీళ్ళని ఇది చేయాలి అది చేయాలని హృదయం ఆలోచన చేస్తూనే ఉంటుందంట. ఎందుకంటే మనం చేయాలనే ఉద్దేశం మనకు ఉండకపోయినప్పటికీ హృదయం అలా చేయిస్తుందంట. వీడి మీద నేను ఎట్లా పగనేర్చుకోవాలి, ఎవరు చేయిస్తారు అట్లా? మనకు ఒక శత్రువు ఉన్నాడు, అపవాది, వాడు చేయిస్తాడు ఈ పని అంతా మన ద్వారా. అది ఏమన్నారంటే, బైబుల్ ఏమన్నారంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ హృదయము ఘోరమైన అగాధమైన ఘోరమైన వ్యాధి గలది. ఏమిటంటే హృదయం అంట ఘోరమైన వ్యాధి కలదు. పాట ఉంది కదా, పాడతారా? హృదయము ఏమిటండి, ఏంటమ్మా ఏ పాట అది? నిన్న కపట కేంద్రము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం అంటది. మామూలుగా చిన్న ట్రాన్స్ఫార్మర్, బులుపు, మెయిన్, వేపరం కాదంట, ఏకంగా కేంద్రం అంటది, సబ్ స్టేషన్ అంటారు. అంటే మన ఊళ్ళో 2-3 రోజులు లైట్లు వెళ్ళడానికి అక్కడ ఉంది అసలు స్విచ్. అలాంటిదంట మనుషుని యొక్క హృదయం, అంత పెద్దది. దేనికి? దేనికంటే కపటానికి, పాపానికి, మోసానికి. అయితే ఎవరి హృదయంలోనైతే మోషే పొద నడిమిని మండుతున్నటువంటి అగ్ని చూశాడో, ఆ అగ్ని వేయబడుతుందో వారి హృదయంలో ఉన్నటువంటి కపటం, పాపం, మోసం అంతా కూడా తగలబడిపోతుందంట. ఆమేన్. అంతేగాని హృదయం తగలబడదు. ఆమేన్. హల్లెలూయా. ఏమిటండి? ఆ అగ్నిని యేసయ్య ఈ భూమి మీద వేయడానికి వచ్చారని చెప్పాడు గంటే. ఆమేన్. లోకాసు వార్త 12:49 చెప్పారు కదా, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తినని. ఆ అగ్నిని నేను భూమి మీద వేయ వచ్చి తిని అని చెప్పారు ప్రభు. భూమి మీద అంటే ఏ భూమి మీద? భూమి మీద నేల మీద తీసుకుంటాను కదా. ఏంటండి? మనుషుల హృదయాల్లో వేయటానికి వచ్చారు ఆయన. ఆమేన్. నీ హృదయం ఏ హృదయం అయితే కపటానికి, మోసానికి, కుయుక్తికి, ఒకరిని చెడగొట్టడానికి, ఒకరిని పడగొట్టడానికి, దేవుని నుండి వేరు చేయడానికి, ఏంటండి దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనుషులు వెనక్కి లాగడానికి కపట కేంద్రంగా ఉందో, ఆ హృదయంలో ఈ అగ్ని, మోషే చూసినటువంటి అగ్ని, హృదయంలో ఉన్నటువంటి పాప స్వభావం అంతటిని దహించి వేసేటువంటి అగ్ని నేను భూమి మీద, అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల హృదయాల్లో వేయడానికి వచ్చింది అని యేసు ప్రభు గారు చెప్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇంతకీ ఎవరి హృదయంలో ఈ అగ్ని వేయబడి? చూడండి ఒకసారి ఆ లోకాసు వార్త 24:32 ఒకసారి చదువుకుందాం. లోకాసు వార్త 24:32 ఒకసారి చదువుకుందాం మనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను గురించి మనకు బోధించుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా చాలు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు మనుషులు చెప్పుకుంటారు. ఎవరంటే యేసు ప్రభు వారు పుట్టారు, పెరిగారు, 33 సంవత్సరాలు జీవించారు, 3 సంవత్సరాలు 6 మాసాలు సువార్త ప్రకటించారు, శిలువ శ్రమకు అప్పగింపడ్డారు, శ్రమపడ్డారు, మరణించారు, సమాధి చేయబడి మరణానికి సమాధిని సజీవుడని తిరిగి
జయించి సంజీవుడు తిరిగి లేచాడు. ఈ వార్త అది అంతా అందరికి వార్త ఏమవుతుంది వ్యాపిస్తా ఉంది. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. యేసయ్య సమాధిని మరణాన్ని జయించి సంజీవుని తిరిగి లేచి ఆయన ఒక మార్గాన వెళ్తా ఉంటారు. ఇద్దరు మనుషులు ఎవరండి ఇద్దరు 18 క్లెయోప ఏంటండి అక్కడ ఇంకో పేరు చూడండి. ఇద్దరు మనుషులు యేసయ్యను గురించి మాట్లాడుకుంటా వెళ్తారు. మరి మా కుమారుడు పట్లవాని బిడ్డడు మానవకి మరియమ్మ సుతుగాడా ఇతడికి జ్ఞానం ఎక్కడిది? ఇతని అన్నదమ్ములు మనతో కూడా ఆడుకోలేదా? ఇంత జ్ఞానం ఎక్కడిది? ఎట్లా అని చెప్పి అందరూ ఆశ్చర్యపడటం చెప్పుకుంటాం. ఆయనండి మరణాన్ని సమాధి చేయించి తిరిగి లేచాడంట. ఎన్నడు ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో లేనటువంటి కని విని ఎరుగినటువంటి వార్త ఇది. ఒకరికొకరు గుప్పించలాడిపోతున్నారు. మన మాటలో చెప్పాలంటే అది ఇట్లా వీళ్ళిద్దరూ గుప్పించలాడుకుంటూ వెళ్తారంటే యేసు ప్రభు వారే ఇలా కనపడ్డారు. యేసు ప్రభు వారు అడిగారు, ఏమిటయ్యా ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారని చెప్పారని అడిగితే వీళ్ళిద్దరు ఏమన్నా నీకు తెలీదా? ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి యేసు ప్రభు వారికే చెప్తున్నారన్నమాట. నీకు అక్కడికే తెలియదా? యెరూషలేములో ఈ ప్రాంతంలో ఇంత బహుమార్త నీకు తెలియకపోవటం ఏంటి? అసలు నువ్వు ఎక్కడే ఉండవా అని కూడా అనుకుంటారు. అట్లా మాట్లాడుకుంటా యేసు ప్రభు వారు వాళ్ళిద్దరూ ఈ ముగ్గురు మాట్లాడుకుంటా వెళ్తారు. వెళ్ళే మార్గంలో యేసు ప్రభు ఏం చేశారంటే లేఖన భాగములను వారికి బోధపడుతూ ఉన్నారు. సరే ఇట్లా మాట్లాడుకుంటూ పొద్దుకూరిపోయింది. ఈ ఇద్దరు వెళ్ళాల్సినటువంటి ఊరు వచ్చేసింది, కానీ యేసు ప్రభు వారు వెళ్ళాల్సినటువంటి ఊరు రాలా. ఎక్కడికి వెళ్ళాలి? పొద్దుకూరిపోయింది, ఇంకేం వెళ్తాం? ఈ రాత్రి మాతో ఉండు అని చెప్పి నన్ను అడిగితే ప్రభు వారు కూడా వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆహారం సిద్ధం చేసుకున్నారు. యేసు ప్రభు వారు కూడా ఆహారం సిద్ధం చేశారు. ఆ రొట్టె విరిచి ఇచ్చేటప్పటికి యేసు ప్రభు వారు అదృశ్యమైపోయారు. అప్పుడు అనుకుంటా ఉన్నారు ఆయన ఈయనే. మార్గ మధ్యలో లేఖన భాగములు మనతో బాధపరుచున్నప్పుడు, మనం చెబుతున్నప్పుడు, ఇష్టపడుతున్నప్పుడు, మనం చెప్పేటప్పుడు నా హృదయం పడిందంటే అంటే ఏం చేశారు యేసు ప్రభు వారు? ఏ అగ్నినైతే భూమి మీద వేయటానికి వచ్చారని ప్రభు వారు చెప్పారో ఆ అగ్నిని వారి హృదయాల్లో వేశారు. ఆమేన్. హల్లెలూయా. ఏం జరుగుతుందమ్మా? చాలా మంది అనుకుంటారు అయ్యగారు నన్నే తిట్టాడు, అయ్యగారు ఈరోజు నా గురించే చెప్పాడు. నా గురించి అంటే అమెరికాలో ఉన్న గురించి చెప్తాడు అయ్యగారు. ఎవరి గురించి చెప్పేది? నీ గురించే. యేసు ప్రభు వాళ్ళిద్దరికి చెప్పారు. వాళ్ళ గురించి చెప్పారా ఇంకాళ్ళ గురించి అని చెప్పారా? మరి నా గురించి చెప్పాడని నువ్వు అంటే అర్థం ఏముంది? ఎందుకు వస్తున్నాం మన ఇక్కడికి? ఎందుకు? లేఖన భాగములు అగ్ని అయినటువంటి లేఖన భాగాలు ప్రచురపరచబడతా ఉన్నాయి. బోధిస్తున్న సేవకులు అంటే నీ హృదయంలో ఉన్నటువంటి పాపమంతా కూడా దహించి వేయబడాలి. వాళ్ళంటారు నాకు లోపల మండింది. అదేంటి? నాకు నీ మాటలు వింటే మండుతుందంటారు. ఏంటది? అదే అగ్ని. ఆమేన్. అయ్యగారు చెప్పే మాట వింటే అందరికీ మండిపోతుంది. ఎందుకంటే మందాయి ఇది ఏంటిది? అగ్ని. ఆమేన్. మండకపోతే చెప్పే నిజమైన అగ్ని వేయలేదు. మండకపోతే నువ్వు నిజమైన వాక్యం వెళ్ళలేదని అర్థం. అంతే. ఒకవేళ నువ్వు నిజమైన క్రైస్తవుడాలమై నాకు మండుతుంది లోపల, ఇది ఈ రోజు చెప్పినటువంటి మోషే చూసిన అగ్నే అని నిజముగా నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఎదురులారా నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఆ అగ్ని దహించి వేసేస్తుంది. నువ్వు ఒప్పుకుంటేనే, నువ్వు ఇష్టపడితేనే,
నువ్వు కోరుకుంటే నువ్వు ఆశపడితే. అంతేగాని ఇది నాకు మండింది, నా గురించి చెప్పాడు నువ్వు అనుకుంటే దీని వలన నీకేమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. సృష్టిలో వెంట ఒక ఆయన అగ్ని నువ్వు చాలా బలమైనటువంటి దాని అంట కదా అని చెప్పని అగ్ని దగ్గరికి వెళ్ళాడు. అగ్ని అందంట, లేదండి నేనేం బలమైన దాన్ని కాదు, వాన వచ్చిందంటే దెబ్బ కారిపోతానంట. ఇప్పుడు అగ్ని కన్నా నీరు బలమైందా కదా? బలమైందే. అలాగనే అగ్ని యేసయ్య వారిద్దరి హృదయాలు వేయబడినట్టు ఇక్కడ కూడా మీ హృదయంలో వేయబడతా ఉంది. ఇది ఎలానో లేకపోతే ఆ పాకాలలో తాటేరు పాకాలలో తగలబెట్టే అగ్ని కాదు. ఇది మనుషుని యొక్క హృదయంలో ఆ గూడు కట్టుకుపోయినటువంటి పాపాన్ని దహించి వేసేటువంటి అగ్ని. ఆ అగ్నిని యేసయ్య ఈ లోకం ఉన్నటువంటి ఆ మానవుల యొక్క హృదయాలు ఆయన ఉండటానికి ఆయన ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసాలు పాడు చేస్తా ఉన్నది. అది నివాసం ఏర్పాటు చేసుకుంది. దాన్ని ఆ పాపాన్ని తగలబెట్టడానికి అగ్ని వేయటానికి ఆయన వచ్చాడు. మొదటిగా మార్క్స్ వార్త 1:15 ఆయన ప్రారంభం చేశాడు ఇది ఈ అగ్ని వేయటం. అలా ఆయన తర్వాత ఆయన శిష్యులు ఆ శిష్యులు ఈ దినాల్లో మా దగ్గరకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే ఇంకా బలమైనటువంటి వాక్కులను పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూస్తాం. ఏంటంటే క్రైస్తవులుగానే ఉంటా ఉన్నాం. కొంతమంది అనుకునేది ఏంటంటే అయ్యగారు చెప్పుకుంటాండే, మన పని ఏంటంటే గుడికి వెళ్తాం, కూర్చోవటం, ఆ మాటలు ఎంతో యుద్ధాలకు వచ్చేసి మాట ప్రకారం నడిచేది లేదు, మాట ప్రకారం ప్రవర్తించేది లేదు. ఎవరంట వీళ్ళు నాకు రక్షణ కూడా లేదంట. నేను చెప్పే మాట కాదు. చూడండి, అపొస్తలుల కార్యములు చూడాలి 13వ అధ్యాయము 26వ భాగాన్ని ఒకసారి చదువుకున్నాం. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 26వ ఒకసారి చదవండి. గట్టి ఎవరు చదివేది? గట్టి చదువు, చదవాలి, చదువు గట్టిగా త్వరగా. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. ఆగమ్మ నువ్వు కాదు, చదవాలి. మీరేమన్నా చదవాలి త్వరగా చదవండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. ఎవరంటే ఎవరమ్మా? అబ్రహాము వంశస్థులు అంటారు. ఇంకో మాట, దేవునికి భయపడేటువంటి వారంట అబ్రహాము వంశస్థులు వీళ్ళు. మళ్ళా ఇంకెవరు? దేవునికి భయపడే వాళ్ళంట. చూడండి, బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అబ్రహాము వంశస్థులు అంటే దేవునికి భయపడే వాళ్ళు అంటే ఎంత భక్తులు ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్ప భక్తులు అండి. భక్తులా కాదండి, భక్తులే. కానీ వారికి ఏమి లేదంటే చూడండి, చదువు తర్వాత చదవండి. ఈ రక్షణ వాక్యము మీ యొద్దకు పంపబడి ఉన్నది. వాళ్ళకి ఏమి లేదంట. అబ్రహాము వంశస్థులే పేరుకి, దేవునికి భయపడేవారే పేరుకి కొంచెం చింటూ వచ్చాడు. వచ్చి ఎట్లా 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 చూశాడు. ఎందుకు చూశాడంటే ఆయన వచ్చేసరికి గుడి వేసేస్తుంది, సాపులు వేసేస్తుంది, అంత టిప్ టాప్ గా చేసేస్తుంది. ఏంటబ్బా అనుకున్నాడు. ఎవరు చేశారు ఇదంతా అనుకున్నాడు అబ్బాయి. ఏంటండి ఇక్కడ సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, ఆయనకి దేవుని భయం ఉంది. అందుకని వచ్చాడు. నేను వెళ్ళాలి, ఓడవాలి, సాపు వేయాలి. ఆయన వచ్చేసరికి ఏమైంది? ఆయన చేయాలనుకున్న పనంతా చేసేసింది ఇక్కడ. అందుకని ఏమని? సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా. దేవునికి భయపడేవారే మీరు, కరెక్టే. అబ్రహాము వంశస్థులే, కరెక్టే. కానీ ఏం లేదు మీలో. మీకు ఏం లేదంటే రక్షణ కరువైంది, రక్షణ అనుభవం లేదు. ఆమేన్.
ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు చెప్పిన మాట ప్రియ దేవుడు పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుడిచ్చినటువంటి రక్షణ దేవుని మూలముగా పొందుకున్న దాని అయితే ఇంకొక వ్యక్తిని రక్షిస్తావు. ఆమేన్. దేవునిలోనికి అనేక మంది నువ్వేం చేస్తావంటే నడిపిస్తావు. అదే నీ టార్గెట్, అసలు అదే నీ ఆలోచన, అదే నీ పని. లేదంటే ఆ పని చేసే వారికి నీదైన శైలిలోని సహాయ సహకారాన్ని అందిస్తావు. విన్నారు అందరూ? ఆ పని చేసే వారికి అడ్డుగా ఉండవు. ఆ పనిని చెడగొట్టేవాడవుగా ఉండవు. వారికి సహాయకుడవుగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చేసే పని అంటే రక్షణ నిజమైనటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారు చేసేటువంటి పని ఇది. ఆమేన్. హల్లెలూయా. నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వారు ఇవన్నీ చేస్తారు, కానీ ఆ ఒక్క పని మాత్రం చేయరు. దానంతటికి విరుద్ధంగా చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చెప్పిన మాట ఇది? దేవుని వాక్యములో ఉన్నటువంటి మాట. అయ్యా ఇదిగో నేనున్నాను చేయండి. ఇదిగో నా సహాయం, ఇదిగో ఎంత, ఇది మీరు పని కానియండి. ఆత్మల భారాన్ని నీవు కలుగుతా. కొంతమంది అనుకునేది ఏమిటంటే అయ్యగారు వేరు దేవుడు వేరు అనుకుంటారు. ఏమిటండి? అయ్యగారు వేరు దేవుడు వేరు. కొలత బద్ద పెట్టేసుకొని గీటు గీసేసుకొని దేవుడే అయ్యగారే అనుకుంటారు. చాలా పొరపాటు. అయితే కొంతమంది ఉందలేని, అది కూడా తప్పు కాదు, ఇటువైపు కూడా ఉంది. అలాంటి వాడు సేవకుడు ఎట్లా అవుతాడు? గాడిదని గుర్రాన్ని ఏంటమ్మా ఒకే కట్టుబైకి కట్టకూడదు. గాడిదే గుర్రం. ఆమేన్. బైబిల్ ఉన్నటువంటి మాట ఏంటంటే వారి ఫలములను చూసి మీరు గాడిద కట్టుబైకే కట్టేయాలి, గుర్రం కట్టుబైకే కట్టేయాలి. చాలా మంది అనుకునేది ఏమిటంటే అయ్యగారు వేరు దేవుడు వేరు. మన భక్తి మనదే, మన ప్రార్థన మనదే, మన పాకడ మనదే అని చెప్పి చాలా మంది ఆలోచన చేస్తూ దేవుడు వేరు అయ్యగారు వేరు అని చెప్పి సాగుడు వేరని అనుకుంటా ఉన్నారు. ఎప్పటికి కూడా అది పొరపాటు, చాలా తప్పు. అదే ఒక ఐగుప్తు బానిసత్వం. ఇక దాంట్లో కూడా కుట్లు ఆడుతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు వెళ్తారు, తలనిచ్చిపోతాం, ముసలం అయిపోతాం. కానీ అసలు రక్షణలోనికి మనలను అపవాది రానియకుండా దాంట్లోనే నువ్వు కూలిపోయేటట్టు చేసేస్తాడు అపవాది. చివరికి నవ్వుకుంటాడా, ఈ ఆత్మను దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నేను చేశాను. ఆమేన్. అదే ఇక్కడ ఆ సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, అబ్రహాం వంశస్థుడవే, క్రైస్తవుడవే, గుడికెళ్ళేవాడవే. గాంధీ తాత అన్నాడంట, నేను యేసు ప్రభువుని నమ్మటానికి ఏ అభ్యంతరం లేదు, కానీ నమ్మిన క్రైస్తవులు చేసే పనులను చూసి నేను నమ్మటానికి ఇష్టపడట్లేదని చెప్పాడు. ఏంటండి?
మనం ఎలా ఉండాలి? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు యేసయ్య. మీరు 30 ఉన్నారు అని చెప్పాడు యేసయ్య. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు ఏం చేసే పని ఏంటంటే, ఒక ఆబోతి చనిపోయింది అనుకోండి, ఒక ఊళ్ళో ఏం చేస్తారు? ఇప్పుడు కాదు కానీ పూర్వం తినాలి. అది పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఏం చేసేవాళ్ళండి? పశు చర్మాలు ఇదిగో దీనికి వేసుకున్నాం. ఈ చర్మం ఎట్లా వచ్చింది అనుకుంటారు? అయ్యి ఆ స్కూళ్ళు ఆ ఉప్పేసి వాటిని జాగ్రత్త చేస్తే ఇవి చక్కగా మనం వాడుకుంటున్నాం. ఆ ఉప్పే లేకపోతే ఈ నెలలేమైపోతే పాడైపోతే ఎందుకు పనికిరాదు. అలాగనే క్రైస్తవుడు అనబడినటువంటి వాడు, దేవుడు నమ్ముకున్నటువంటి వాడు లోకానికి ఉప్పే అన్నాడు. ఎవరిని దేనిని కూడా పాడు చేయకూడదు. మన వలన అంటే పాడు చేయడం అని కాదు, పాడు చేత మన వలన వేరొకడు పాడైపోకూడదు, బాగుపడాలి. ఆమేన్. నువ్వు క్రైస్తవుడవు, బాప్తిసం తీసుకునేటువంటి బిడ్డవు, ప్రార్థన చేసుకునేటువంటి బిడ్డవు, గుడికి వెళ్ళే విశ్వాసమే, నీ వలన వేరొకరు పాడైపోకూడదు. ఆమేన్. అందుకని యేసయ్య చెప్పిన మాట, మీరు లోకానికి 30 ఉన్నారు. ఇంకొకటి, మీరు లోకానికి వెలుగే ఉన్నారు. అందరితో మనం తిట్టించుకోకూడదు. మనం పెట్టే ప్రార్థన కూడా వాళ్ళకి అభ్యంతరం ఉండకూడదు. అందుకని బాబు దండం పెడతానయ్యా, అవి పేరు కట్టిందయ్యా అని చెప్పి. నేను మొన్న కూడా ఫ్యామిలీ కన్నా చిట్టుబాబు గారు అనుకుంటున్నాడు, ఆహా అయ్యగారు పట్టినాడులే, ఇంకేం కొనే పని లేదు, గుళ్ళో కనుకుంటున్నాడు. నేను ఎందుకు పడినాను తెలుసండి? ఎప్పుడైనా డ్వాక్రా గ్రూప్ బండికి ఇచ్చే సడన్గా వచ్చిందనుకో, మొత్తం అమ్మి పాడేసేసి కట్టేసేస్తాయి. విన్నారా అయ్యలారా? నేను కొని పెట్టుకునేది అందుకే. వాడినంత సేపు వాడతా గుళ్ళో, ఎప్పుడు బండి మీద దిగుతో తెలీదు. తెగింది ఆల్రెడీ 4000 రూపాయలు బండి పెట్టి తెగితే ఒకసారి. ఇంకా అదన్నాడు, ఏదో పుల్లి అన్నాడు, అదన్నాడు, పిల్లి అన్నాడు. అది ఏదన్నా అవసరం వచ్చింది అనుకోండి, గబాల్ని ఈ మొత్తాన్ని ఇంకో బాక్స్ కూడా ఉంది, ఇది ఉందని నేను ఇద్దా, మొత్తాన్ని అమ్మేసేసి కిస్తీ కట్టేసేస్తా అంతే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. మనం వెలుగై ఉన్నాం, లోకానికి ఉప్పై ఉన్నాం. ఏంటంటే మన వలన మీరెవ్వరు కూడా అభ్యంతరాలు పడకూడదు, బాధపడకూడదు. అర్థమవుతండి? క్రైస్తవులు అంటే మంచోళ్ళు అండి. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారండి, ప్రార్థన చేసుకుంటారయ్యా. వాళ్ళు మనకు ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు మేలు చేస్తాడయ్యా, ఇదిగో ఈ కాలు నొప్పి తగ్గిందండి, ఈ తలనొప్పి తగ్గిందండి అనే సాక్ష్యాలు మనలను బట్టి అన్నిల్లో ఉండాలి. నిన్ను బట్టియే కదా నా నామము అవమానాలకు గురవుతుందని ఉంది బైబిల్లో. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? కాబట్టి అర్థం బిడ్డారా, యేసయ్య చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని. అగ్ని వేయ వచ్చితిని. ఏ అగ్ని అంటే పాపాన్ని దగ్గించి వేసేటువంటి అగ్ని, పాపము నుండి హృదయంలో నుండి తీసివేసేటువంటి అగ్ని. వాళ్ళిద్దరూ యేసుప్రభు నా హృదయం పండిందంటే నా హృదయం పండిందని చెప్పినటువంటి వారిద్దరూ కూడా వాటిలో ఉన్నటువంటి పాపం అంతా ఇక్కడ ఏమైపోయింది? దహించి అగ్ని యేసుప్రభు వేశారు. ఆ అగ్ని వలన పాపం అంతా ఇక్కడ కాలిపోయింది, బూడిదైపోయింది. సంతోషంగా ఆనందంగా వారి బ్రతుకులు, వారి జీవితాలు. ఆమేన్. హల్లెలూయా. అగ్ని మీ హృదయంలో వేయాలని ఆయన శరీరానికి లోకానికి వచ్చారు. 33 సంవత్సరాలు 6 మాసాలకు జీవించారు. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్యవార్తను ప్రకటించారు. శిలువ శ్రమకు అప్పగిపోతారు, శ్రమ పడ్డారు, మరణించాడు.
సమాజీవుడు మరణాన్ని సమాధి చేసి సజీవుడు తిరిగి ఆయన లేచాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకయ్యా ఈ పని అంతటిని ఎవరయ్యా జరిగించిందంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడే దేవుడు ద్వారా ఈ పని అంతటిని కూడా జరిగించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములలో మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయమును యేసయ్యకు నిలయాలుగా చేసుకుందాం. ఏంటంటే మన హృదయాలు యేసయ్యకు నిలయాలుగా చేసుకోవాలని ఆయన ఈ లోకానికి చివరికి ఒక వాక్యాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. లోక సువార్త 24వ అధ్యాయము 21వ వచనం, 24, 21. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. చూడండి, మళ్ళీ అదే వాక్యం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో మనం చూసామే. ఇశ్రాయేలును విమోచింపబోవాడు. ఇశ్రాయేలు అంటే విమోచించడం ఏంటి? ఇశ్రాయేలు అంటే ఎవరో దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా వీరు నా ప్రజలు నా ప్రజలను ముద్దు ముద్దుగా పేరు పెట్టి పిలుచుకున్నాడు మనల్ని. ఆమేన్. ఆ దినాలు ఇశ్రాయేలు వాళ్ళే, ఈ దినాలు ఎవరో మనమే. అయితే ఇశ్రాయేలుకి ఏం లేదంట, విమోచన లేదంట. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే. చూడండి, అక్కడ కూడా ఏముంది, మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహితము అని ఉంది. ఆమేన్. హల్లెలూయా. గొప్ప రక్షకుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడండి. ఆమేన్. ఆయన వచ్చినటువంటి పని ఏమిటంటే నీ హృదయంలో అగ్ని అయ్యున్నటువంటి దేవుడు ఉండాలని. ఆమేన్. దేవుడు హృదయాన్ని చేసుకున్నది ఎందుకు? అసలు ఆయన నివాసం ఉంటాడు. అది పోయింది. అది పోయి అపవాది ఏం చేసిందంటే నీ హృదయాన్ని దానికి నివాస స్థలంగా ఏర్పాటు చేసుకో. ఆమేన్. ఆ అపవాది ఆ పోవాలంటే నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు. మళ్ళీ అగ్ని అయినటువంటి దేవుడే నీ హృదయంలో వేయబడాలి. అగ్ని అయినటువంటి దేవుడే ఆ పద నడుము నుండి మనుషులతో మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ అగ్నిని నీ హృదయంలో వేయటానికి యేసయ్య ఈ లోకానికి 33 సంవత్సరాలు జీవించిన సుఖం లేదు. 3 సంవత్సరాలు 6 మాసాలు జీవించిన సుఖం లేదు. స్వార్థ ప్రకటించిన చివరికి ఇట్లా కాదని ఆయన ఏం చేసినంటే అప్పుడైనా నువ్వు మాట్లాడమని ఆయన శిలువ శ్రమకు అప్పగిపడి మరణించాడమ్మా. నీకోసమే ఆయన మరణించాడు. ఇంకా మరణించినా చాలన్నట్టుగా ఏం చేశాడంటే ఒకవేళ మరణానికి చేస్తే మాట్లాడేవాడని 3 రోజుల తర్వాత మళ్ళీ ఒక రోజులు లెగితే ఏదో కొన్ని లెగిచాడని అనుకుంటారని 3 రోజుల తర్వాత లెగిచాడు. ఆమె చనిపోయిన తర్వాత చనిపోకుండా 3 రోజులు ఉంటారు ఎవరన్నా? చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత బతికొస్తారా? ఆ రోజునే బ్రతికొస్తే ఏదో కొన్ని మళ్ళీ వచ్చాడులే అని అనుకుంటారని చనిపోయి 3 రోజుల తర్వాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎందుకంటే అప్పుడన్నా నమ్ముతామని అయినా కానీ కాబట్టి ప్రియ దేవులారా, దేవుని మాటలు జీవము కలిగినటువంటి మాటలు, నేను రక్షించేటువంటి మాటలు, నేను కాపాడేటువంటి మాటలు. కాబట్టి వినటానికి మాత్రమే వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మాసుపుచ్చుకొనక. ఏంటంటే యాకోబు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరే ఎవరో మోసం చేయాలన్నమాట. ఎవరో నేను మీరు అనుకుంటారా అయ్యగారిని బలేగా మోసం చేశాం, అమ్మగారిని బలేగా మోసం చేశాను అని అనుకుంటారు. అయ్యగారిని అమ్మగారిని కాదు, నువ్వే మోసం చేసుకుంటాడు.
వినటానికి మాత్రమే దేవుని మాటను పరిమితం చేస్తే ఏంటండి అర్థమవుతండి. ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపములకు ఆలోచనలకు దేవుని ఆలయాన్ని కానీ పనిని కానీ మనం వేదిక చేసుకుంటే మనలను మనమే మోసం చేసుకున్నటువంటి వారం అవుతాం. నీ బీరువాలో డబ్బులు ఎవరు ఎత్తితే పోవసల్లా, నీ ఆస్తులు ఎవరు కర్ర తీయాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు తలుచుకుంటే కాసేపట్లో ఏమైపోతుందండి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అయిపోతుంది అంతే. దేవుడు తలుచుకుంటే నీ పిల్లల్నే మొన్న విన్నాను నేను, ఎవరో ఒక ఇద్దరు పిల్లలు IPS అంట ఈ ఊళ్ళోనే. ఆమేన్. ఏంటండి ఈ ఊళ్ళోనే IPS 2 మార్కుల్లోనే అట్లా పోయారంట. మళ్ళీ కొట్టేస్తారండి ఈసారి అని చెప్పాను. ఎంత గొప్ప సంగతి అండి, అర్థమవుతుందండి. ఎంత గొప్ప సంగతి ఒకసారి ఆలోచించేది. మరి మన పిల్లలు, మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నాము, మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు ఏం చేస్తున్నారమ్మా? వెంకటరత్నం గారు వెళ్ళిపోయాడు, యోహన్ గారి తండ్రి వెళ్ళిపోయాడు, తాత ముత్తాతలు భక్తులు వెళ్ళిపోయారు. కానీ మన ఇళ్ళలో ఆశీర్వాదాలు ఏమాత్రం ఎంత మాత్రం ఉన్నాయి? ఆ దేవుని బిడ్డలారా ఆలోచన చేసుకోవాలి. దేవుడు అంటే మామూలు దేవుడు కాదు, గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు అని ఇక్కడే ఎంతో మంది చెప్పారు. ఎందుకు చెప్పారు నాకు గొప్ప దేవుడు అని చెప్పండి? ఎందుకు చెప్పారంటే మీరు పుట్టుక క్రైస్తవులు కాదు. అర్థమవుతండి. మహా అయితే మీ తాత ముత్తాతల దగ్గర నుంచే యేసయ్యను నమ్ముకున్నారు, అంతకుముందు లేదు. ఎందుకు గొప్ప దేవుడు అని చెప్తున్నారంటే మీరు రుచి చూశారు. రుచి చూసిన మీరు మరలా పక్కదారులకి వెళ్ళకూడదు, అపవాది మార్గంలోకి వెళ్ళకూడదు, ఆలోచన నీలో మొలకెత్తనీయకూడదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సైకిల్ దొరికితే మీ అబ్బాయి బైక్ దొక్కాలి, మీ అబ్బాయి బైక్ దొరికితే నీ మనవడు కారులో నడవాలి, నీ మనవడు కారులో నడితే నీ ఊరి మనవడు విమానాల్లో నడవాలి. అంతే. అంతేనా? దిగిపోతావా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సంఘం కట్టి? ఈ పాటికి పిల్లలు విమానాల్లో తిరగాలి, విమానాల్లో తిరిగి ఉద్యోగాలు చేయాలి. అది పోయి నిదానంగా నిదానంగా ఏమైపోతున్నాం? కిందకి వెళ్ళిపోతున్నాం మనం. అలా ఉండకూడదు. ఎక్కడుండావే గొంగడ అంటే వేసిన కాడే ఉన్నాను, నువ్వు వేసిన కాడే ఉన్నానంటాను. ఆ బాపత ఉండకూడదు. ఆశీర్వాదాలకు నిలయమైనటువంటి దేవుడు మన దేవుడు. ప్రపంచ బ్యాంక్ కన్నా ప్రపంచంలో ఉన్న జనమందరూ వెళ్ళిపోయి ఒకేసారి అప్పీమెంట్ ఇస్తారండి. ప్రసాద్ గారు చేతులు ఎత్తయ్యా మీ దండం పెడతాం పుణ్యయ్య అంట. యేసయ్య అలా చేతులు ఎత్తేవాడు కాదు. ఆమేన్. శరణు యేసు శరణు 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 మా ప్రభువా, దురిత దూరుడ అని ఆయన పాదాలు పట్టుకుంటే నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు మా దేవుడు, నువ్వు నమ్మినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హెచ్చించేటువంటి దేవుడు, నేను గొప్ప చేసే దేవుడు. నీ బిడల బిడలో బిడల బిడలో బిడల బిడ్డలని ఒక గంట అంటే నీకు ఏ సంతానం ఈ భూమి మీద ఉంటుందో మనం చనిపోతాం. మన బైకులు కూడా సమాధిలో ఉన్నాం, మట్టి కూడా తినేస్తాం. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా నీ సంతానాన్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు మన దేవుడు. అది ఆది కాండంలో జరిగిపోయింది. యోసేపు ఏం చెప్పాడు? యోసేపు ఏం చెప్పాడండి? వాళ్ళ పిల్లలకి చెప్పాడు, అరే బాబు నా ఎముకలు దాచిపడి మీరు సమాధి చేస్తాను. ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చిన ఉంటుంది, యోసేపు ఎముకలను కూర్చుంటుంది. చెప్పినట్టుగానే వాడు దాచారు. ఎందుకు దాయమన్నాడు చెప్పండి? నా దేవుడు మిమ్మల్ని ఏదో ఒక రోజు దర్శిస్తాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు ఆ యోసేపు సంతానాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాం సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం తోటి వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానానికి ఆ దేశం ఇస్తాను, ఈ దేశం ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తానని చెప్పాడు. వందల సంవత్సరాలు గడిచిపోయింది. అబ్రహాం చనిపోయాడు.
అబ్రహాము ఎముకలు కూడా ఉండుండో, కానీ దేవుడు చేసిన వాగ్దానమును మరువలేదు. అబ్రహాం లేడులే, అబ్రహాం అక్కడితోటే నేను వాగ్దానం చేశానులే, నీ సంతానానికి ఆ దేశం ఇస్తానని, ఇదిగో ఇది ఇస్తానని, సముద్రపు ఇసుక రేణువులే ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను అబ్రహాంతో చెప్పాను, వీళ్ళతో చెప్పలేదు. వీళ్ళకేంట్లే చేసేది ఇచ్చేదని దేవుడు అనుకోలా. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయేటువంటి వాడు కాదు, వెనక్కి తీసుకునేటువంటి వాడు కాదు. ఆయన ట్రాన్స్ఫర్ లేవు, ఆయన మోకాళ్ళ నొప్పులు లేవు, కాళ్ళ నొప్పులు లేవు, తలకాయ నొప్పులు లేవు. అయ్యో నేను మంచం మీద ఉన్నానయ్యా, హాస్పిటల్లో ఉన్నానయ్యా, బెడ్ మీద ఉన్నానయ్యా అనే దేవుడు మన దేవుడు కాదు. ఆమేన్. అంతే కూడా ఆయనకు లోబడింది, మరణం కూడా ఆయనకు లోబడింది అసలు చివరికి. ఆమేన్. మరణించినటువంటి దేవుడు తిరిగి బ్రతికి లేచాడంటే మనలో కొంతమంది అనుకోవచ్చు, దేవుడిని నమ్ముకున్నటువంటి వారు, ఆ దేవుడా ఏదోలే ఎన్ని సంవత్సరాలు అయితే అనుకుంటారు. ఆయనకి చావు లేదు, మరణం లేదు, అంతే. మరణం లేదు కాబట్టి ఎప్పుడు ఉండేటువంటి వాడు, ఎప్పుడు కాపాడేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే పరిపూర్ణముగా దేవుణ్ణి మనము నమ్మాలి. అలా నమ్ముట కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆ పాపం ఏదైతే హృదయంలో ఆ పాపం ఉందో దేని బిడ్డలారా నివాసం ఉంటా ఉందో దాన్ని అంతటి కూడా అది తీసివేయబడాలి, కాలిపోవాలనే నేను భూమి మీద అగ్ని వేయ వచ్చిందని ప్రభు అని చెప్పారు. ఆమేన్. ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు ప్రభును ప్రియరక్షకుడైన యేసు ద్వారా మనందరికి నిండుగా మెండుగా దయచేయుగాక. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా మీ వందనాలు, మీ వాక్యపు విత్తనములు బిడ్డల హృదయాల్లో అయ్యా వెదజల్లుడుగా వారి హృదయాలను పడి మొలిచి పెరిగి పెద్దవై మీ ఆత్మ ఫలముల పరిపక్వతను యేసు నామములో వీళ్ళందరికీ దయచేయండి. మీరే మహిమను పొందండి. యేసయ్య నామములో నియమాలను అడిగేట్టుకొని నామం తండ్రి. ఆమేన్.